జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. హాయ్ మచా, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, మనమైతే కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాం. ఎవరు అడిగాడ్రా నిన్ను? ఎవరు అడిగాడ్రా? ఎవరు అడగరు, కానీ మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో మనమైతే ల్యాప్టాప్ తీసుకొని 15 days కంటే ఎక్కువనే అవుతుంది. ఫస్ట్ రోజే బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా హ్యాండ్ ఇచ్చింది అనుకో బాగోదు. అందుకే 15 days వాడిన తర్వాత ఎట్లుంటుందో, దాని కండిషన్ ఏంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అని చెక్ చేసినాక వీడియో పెడదాం అనుకున్నా. సో అందుకే ఈ వీడియో పెడుతున్నా. లెట్స్ వాచ్ ఇట్. సో ఇదే మన ల్యాప్టాప్ వచ్చేసి. దీని RGB లైటింగ్ కీబోర్డ్ అయితే బాగుంటది, కానీ మనం దీన్ని వాడలేం. గేమింగ్ కోసం అయితే అస్సలే వాడలేం. గేమింగ్ కోసం అని ఒక మౌస్ అండ్ కీబోర్డ్ తీసుకున్నా, మరీ అంత ఎక్కువ కాదు, ఒక 1000 రూపీస్. సో ఇదే కీబోర్డ్ వచ్చేసి. నేను అంత ప్రొఫెషనల్ గేమర్ అని కాదు కాబట్టి నాకు తెలియదు ఏ కీబోర్డ్ వాడాలని. చూద్దాం ఫ్యూచర్లో. 165 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి గేమ్ ప్లే స్మూత్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మీరు ఎంతసేపు గేమ్ ఆడినా హీటింగ్ ఇష్యూస్ మాత్రం అస్సలు ఉండవు. ఇందులో మెయిన్ మైనస్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టే గేమ్ ఆడాలి. ఆల్మోస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే అంతే ఉంటాయి. దీని గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA RTX 2050. ఫ్యాన్స్ అని చెప్పాను కదా, ఇవే. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, దీనికి ఆపోజిట్ అటు ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే మన మెయిన్ థింగ్ వచ్చేసి కేలేగా ఫ్రీ ఫైర్. దీంట్లో నాకు గేమ్ అయితే రాదు, కొద్దిగా ప్రాక్టీస్ చేసిన అంటే ఒక త్రీ కీస్ అంతే అలవాటైనాయి. షిఫ్ట్ 3 కీస్ మాత్రం అలవాటైనాయి. ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి చూపెడతాయి. ఇప్పుడు ఈ హెడ్ షాట్ రావట్లేదు బయటికి, మనం వెళ్ళి కొడతాం. హెడ్ షాట్ బోల్తే అదేదో గుడ్డూపుల్లో కనెక్ట్ అయింది, కానీ ఇందులో గేమ్ ప్లే ఆడాలంటే మాత్రం చాలా కష్టంగా ఉన్నది మామ. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా PC ప్లేయర్లు ఉంటే మాత్రం ఒక బెస్ట్ ట్వీక్స్ అండ్ మౌస్ XY సెన్సిటివిటీ ఉంటే కింద కామెంట్ చేయండి బ్రో. సో ఇంతే మామ, ఈ వీడియో వచ్చేసి నేను ల్యాప్టాప్ తీసుకున్నా అనే విషయం మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మన ఛానల్ 1 month గ్యాప్ ఇవ్వడం వల్ల ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. సో మీరు ఏం చేయాలంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి మావా. అలాగే పోతా ఈ వీడియోకి లైక్ కొట్టి పోమావా.